అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎగుమతి సుంకం పెంచినందువల్ల ఎగుమతులు గణనీయంగా తగ్గిందన్నారు. దీంతో స్థానిక కొనుగోలుదారులు రైతుల వద్ద రేటు తగ్గించి కొంటున్నారన్నారు. విదేశీ మారక ద్రవ్యం విరివిగా రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు. లేకుంటే ఆక్వా పరిశ్రమ మూలన పడే అవకాశం ఉందని అన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి మూలం వెంకయ్య మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యలను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి రైతు సమస్యలను కేంద్రానికి నివేదించాలని అన్నారు. ఎంపేడ ద్వారా రైతాంగానికి భరోసా ఇప్పించి ఎంపేడ ద్వారా కొనుగోలు చేయాలని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఉపాధ్యక్షులు చంద్ర రాజగోపాల్, కౌలు రైతుల జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్, సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రైతులు కష్టపడి నానా శ్రమపడి పెరుగుతున్న ధరలకు ఓర్చుకొని రొయ్యలు పండించి విదేశ మార్కాన్ని సంపాదిస్తున్న ఈ తరుణంలోనే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గారు సుంకాలు పెంచిన దానివల్ల 25% వేశారు, మళ్ళీ 20% రెడీగా ఉన్నారు. ఈ ఎగుమతి మనకు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. దీంట్లో ఇంచుమించు 23% ఎగుమతి అమెరికాకే పోతున్నది. మిగతాదంతా కూడా జపాను, చైనా, వియత్నాం లాంటి దేశాలకి పోతున్న ఎగుమతులు ఎక్కువ భాగం అమెరికాకి పోతున్నది. ఎప్పుడైతే అమెరికాలో ట్రంప్ సుంకాలు ఎక్కువ వేశాడో ఆ సందర్భంలోనే ఇక్కడ మనకి ఎగుమతికి చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో ఇక్కడ రొయ్యలు కొనేవాళ్ళు కూడా కౌంటర్ రేటు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఈ రోజున అంటే కేజీకి 30 రూపాయల నుంచి 60-70 రూపాయలు కూడా తగ్గించి సుంకాలు పెంచారు. మాకు కష్టంగా ఉంది కాబట్టి రైతు తగ్గించి ఇవ్వమని కూడా ఈ రోజున ఆ వ్యాపారులు కూడా తగ్గించి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా వాతావరణ మార్పుల్లో రొయ్యలు పెంచడం చాలా కష్టంగా ఉంది. పిల్లలు రొయ్యలు వదిలితే ఈరోజు సుమారు 60,000 దాకా కూడా బతికేది కష్టంగా ఉంది వాతావరణం. ఈ వాతావరణాన్ని తట్టుకొని పెరుగుతున్నటువంటి వాటి మేత ఖర్చులు తట్టుకొని కరెంటు ఛార్జీలు తట్టుకుంటూ పోతే ఖర్చులన్నీ మిగతా కూలీలన్నీ కూడా తట్టుకుని ఎంతో శ్రమపడి 17,000 కోట్ల రూపాయల విదేశ మారక ద్రవ్యాన్ని ఈ రోజున రైతాంగం మన దేశానికి తెస్తున్నారు. ఈ సమయంలో రొయ్యల్ని యజమానుల్ని వాళ్ళ మానాలను వదిలేయకుండా రొయ్యల సాగు బతకాలన్నా రైతులు బతుకుండాలన్నా కూడా ఈ దేశంలోకి అంతా కూడా విదేశ మార్గం రావాలన్నా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రోజున జోక్యం చేసుకోవాలా. ఎంపడా ద్వారా ఆ మార్కెట్ రేట్ వాళ్ళు కొనుగోలు చేయించాలి గవర్నమెంట్. ఆ రకంగా ఎక్స్పోర్ట్ తోడ్పాటు ఇవ్వాలి. ఈ సమయంలోనే మేతలు వాటికి కూడా ఖర్చులు తగ్గించాలా. పలు రకాలైన సబ్సిడీలు ఇవ్వాల్సినవి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవ్వాలా. ఏ రూపంలో అయినా సరే రొయ్యల యజమానుల్ని రైతులను కూడా బతికించుకోకపోతే ఈ 17,000 కోట్ల రూపాయల విదేశ మార్గం పోయేదే కాకుండా వాళ్ళ మీద ఆధారపడి బతికే అనేక మంది కూలీలు పోతారు, వ్యాపారస్తులు పోతారు, అనేక మంది నష్టం వస్తుంది. ఆ యజమానులు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి మోడీ అదే రకంలో ట్రంప్ ఒకరికొకరు మేము స్నేహితులము, ఒకరికి ఒప్పందాలు ఒకరు చేస్తూ రకరకాలు చెప్తున్నప్పుడు మరి ఈరోజు ట్రంప్ వేసిన సుంకాలను పక్క దేశం చైనా నువ్వు పెంచితే మేము పెంచుతామనే రకంలో వాళ్ళు గట్టిగా మాట్లాడినందువల్ల అక్కడ పెంచేదానికి ఆయన ఆలోచనలు పడ్డాడు. అదే పరిస్థితి మనం అడగలేని పరిస్థితులు మన భారతదేశం నుంచి మనం అడిగే పరిస్థితి లేకుండా ఉంది. అట్లా కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలా. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా ట్రంప్ కానీ అమెరికా దేశంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఒక భాగం అయితే అమెరికాకు మనం ఉత్పత్తి చేసే ఇది సుమారు 28 నుంచి 30% లోపల ఉంది అమెరికాకు చేసే ఎగుమతులు. ఈ కాకుండా ఇతర దేశాలకు చేసే ఎగుమతులు ఉన్నాయి. మరి వాళ్ళు పెంచినందువల్ల వీళ్ళకి సంబంధం లేదు. అయినా దాన్ని ఆసరాగా తీసుకొని ఇతరులు కూడా అందరూ కూడా రేటు తగ్గించేసే పరిస్థితి కనిపిస్తుంది. అటు కాకుండా దాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఇతర దేశాలకు అవసరాన్ని బట్టి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేదాన్ని కూడా మనం ప్లాన్గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అదే రకంలో ఎంపిడా అనే సంస్థ నుంచి ఈ రైతాంగానికి ఒక భరోసా ఇప్పించి దాని ద్వారా కొనుగోలు చేయించి రైతులకు గిట్టుబాటు ధరకు అమ్మించి ఏర్పాటు చేయాలి. అదే రకంలో మన దేశంలో వినియోగాన్ని పెంచేదానికి కూడా అనేక రకాల ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలా. అదే రకంలో ప్రజానీకానికి కూడా సబ్సిడీ రూపంలో ఇచ్చి ప్రజలకు అందించాలా. సైన్యంలో ఉండే వాళ్ళకు కూడా ఈ రొయ్యలు ఏర్పాటు చేసి దానికి ఆహారానికి ఏర్పాటు చేస్తే మన దేశ వినియోగం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ రకమైన పరిస్థితిలో మన దేశ వినియోగాన్ని పెంచి రొయ్యల రైతుల్ని ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది. రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్
విడా VX2 Go మరియు విడా VX2 Plus జూలై 14వ తేదీ లాంచింగ్ సందర్భంగా జూలై 14వ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ మరియు 0 డౌన్ పేమెంట్ తో ఈవీ మీ సొంతం. ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్. ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం. ఒక్క ఛార్జింగ్ 100 కిలోమీటర్స్ దూరం. ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం. వివరములకు సరయు హీరో షోరూమ్, జోయలుకస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.